ప్రారంభించిన మరుసటి రోజే కొట్టుకుపోయిన రహదారి 3.8 కోట్లు రోడ్డుపాలు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల సంక్షేమానికి వందల కోట్లు ఖర్చు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆశయం మంచిగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం లక్ష్యం నీరుగారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారులకు మహర్దశగా మారింది. కానీ అవే రహదారులు నాయకులు, కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. కనీసం 10 ఏళ్ల పాటు ఉండాల్సిన రహదారులు నాణ్యత లోపం కారణంగా రోజులు కూడా నిలవడం లేదు. తాజాగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో రహదారుల నాణ్యత ప్రారంభించిన మరుసటి రోజే తేట తెల్లమైంది. డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని చిన్న పూదిళ్ల గ్రామం నుండి డోన్ మండలం గూండాల వరకు 3.5 కిలోమీటర్ల మేర తారు రోడ్డు మంజూరైంది. ఈ పనులను కడప జిల్లాకు చెందిన స్వాతి కన్స్ట్రక్షన్ చేపట్టింది. 3.8 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ఈ నెల 11వ తేదీ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. అలా ప్రారంభించిన మరుసటి రోజే గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికి రహదారి కొట్టుకుపోయింది. కనీసం ఒక్క రోజు కూడా ఆ రహదారి వినియోగంలోకి రాలేకపోయింది. నాణ్యతగా రోడ్లు వేస్తున్నామంటున్న కూటమి ప్రభుత్వానికి ఇలాంటి నాసరికం రోడ్లతో చెడ్డ పేరు వచ్చేలా ఉందని డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.